టీటీడీ సేవలు దారుణం, తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన, క్యూ లైన్లో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తిరుమల ప్రతిష్ట రాను రాను మంట కలిసిపోతుందండి. తిరుమలలో వరుస వివాదాలు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి, లడ్డు కల్తీ అయ్యింది అనేటువంటి పేరుతో మొదలైనటువంటి వ్యవహారం తిరుమలని పూర్తిగా ప్రతిష్ట దిగదార్చేలా నడుస్తుంది. తిరుమల క్యూ లైన్లో భక్తులు ఆగ్రహంతో నినాదాలు చేస్తూ చైర్మన్ డౌన్ డౌన్, మాకు తిండి పెట్టండి, పిల్లలకు పాలు ఇవ్వండి, మాకు దర్శనం కల్పించండి అంటూ నిరసనలు, నినాదాలు, ధర్నాలు, ఆందోళనలు. ఏకంగా క్యూ లైన్లో అసహనానికి గురయ్యి తన్నులాటలు, తోపులాటలు, తలలు పగలగొట్టుకునేటువంటి స్థాయికి కూడా తిరుమల చేరిపోతుందంటే ఎంత అప్రతిష్ట, ఎంత అసమర్థత, ఎంతటి వైఫల్యం ఆలోచించండి. దసరా అలాంటి సందర్భాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి లాంటి చోట రోజుకి 1,00,000 మంది దర్శనం చేసుకున్నారు, రోజుకి 1,20,000 మంది దర్శనం చేసుకున్నారు అని ఈ ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. మరి తిరుమలలో వేసవి రద్దీ కారణంగా ఇప్పుడు 80-90 వేల మంది యాత్రికులు వస్తే ఎందుకని లేట్ అవుతుంది? ఎందుకని దర్శనాలు కల్పించలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? తిరుమలలో విఐపి దర్శనాల పేరుతో 4-5 గంటల పాటు వాళ్ళకే సమయాన్ని వెచ్చిచ్చేస్తారు. ఇంకా 4-5 గంటలు కాదు, కొన్నిసార్లు అది 6-7 గంటలు కూడా విఐపీల కోసమే తిరుమలలో దర్శనాల సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. దాంతో సామాన్య సాధారణ భక్తులు క్యూ లైన్లో 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు కూడా వేచి ఉన్నా కానీ వాళ్ళకి దర్శన భాగ్యం దక్కదు. ఇది చాలా చాలా అసమర్థమైనటువంటి, అన్యాయమైనటువంటి వ్యవహారం. తిరుమలలో విఐపి కల్చర్ తగ్గిస్తాం అని ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు తొలి పర్యటనలో తిరుమలలోనే చెప్పారు. 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా నాయకుడు. జనానికి ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెడదాం. తిరుమల కొండల్లో శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ విఐపి కల్చర్ తగ్గిస్తాం అని చెప్పారు. మరి తగ్గించారా? తగ్గించలేదు, పైగా పెంచారు. ఇప్పుడు తిరుమల విఐపి టికెట్లు, దర్శన టికెట్లు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. మొన్న బీజేపీలో చేరినటువంటి ఎమ్మెల్సీ జకియా ఖానుం ఆమె లెటర్లో అమ్ముకుంటూ పట్టుబడ్డారు. ఇలా అనేక రకాలుగా తిరుమలని పూర్తిగా అప్రతిష్ట పాలు చేస్తూ, పైగా క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం అందివ్వకుండా, పిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా, ఎంతటి దారుణమైనటువంటి, ఎంత ఘోర వైఫల్యం చూడండి. మరి ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు తిరుమలలో కల్తీ జరిగిందంటే గుండెలు బాధేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? తిరుమలలో సామాన్యులు అయ్యా మాకు తిండి ఎట్టండి, మా పిల్లలకు పాలు ఇవ్వండి అని గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు లబో దిబోమంటున్నారు. మరి సనాతన ధర్మ పరిరక్షకుడు ఆ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళ కష్టాలని తీర్చాలి అని ఉండాలి కదా. ఈయన ముంబై వెళ్ళి ఓజీ సినిమా షూటింగ్లో ఉంటారు, ఇక్కడ జనమేమో అవస్థలు పాలు కావాల్సి వస్తుంది. ఇంతేనా? ఇదేనా? చాలా చాలా వ్యవహారం చాలా తీవ్రంగా నడుస్తున్నటువంటి విషయం.